హాయ్ దోస్తులు, ఇదైతే నా మూడో వ్యాక్సినేషన్ కి సంబంధించిన వీడియో. ఇక ఈ వీడియోలో అమ్మమ్మ మిస్ అయిందేంటా అని చూస్తున్నారా? ఇక్కడ డాడీ కనిపిస్తున్నాడు కదా. అమ్మమ్మ ప్లేస్ లో ఈసారి వ్యాక్సినేషన్ కోసం డాడీ వచ్చారు. ఈసారి నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి మమ్మీ డాడీతో కలిసి వెళ్ళాను. కాకపోతే ఈసారి నాకు ముందే అర్థమైపోయిందండి, వ్యాక్సిన్ కోసమే తీసుకెళ్తున్నారని. ఇక అందులో ఇది 3.5 months కి వేయాల్సిన వ్యాక్సిన్. నేను ఆల్రెడీ సెకండ్ వ్యాక్సిన్ లేట్గా వేసుకోవడం వల్ల ఇది కూడా ఒక 20 days లేట్గానే వేశారు. ఎందుకంటే లాస్ట్ వ్యాక్సిన్కి ఈ వ్యాక్సిన్కి మధ్యలో 1 month మినిమం గ్యాప్ ఉండాలి కదా మరి. ఇక డాడీ అయితే నన్ను ఎత్తుకున్నాడు. మేము లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మినీ ఫ్యాన్ అయితే మేము తీసుకెళ్ళాం. అదే అక్కడ మాకు హెల్ప్ అయ్యింది. ఇక ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా గిసొంటి ఫ్యాన్ తీసుకెళ్ళడం బెటర్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి మరి. ఇక ఇక్కడైతే వ్యాక్సిన్ వేయడానికి ముందు నేను ఫుల్ ఖుషిగా ఉండే. ఇక ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొత్తం అయితే రెడీ చేశారు. దానికన్నా ముందు ఎంత హ్యాపీగా ఉన్నానో తర్వాత అంత సాడ్గా అయిపోయాను. ఈసారి అయితే మమ్మీ నన్ను ఎత్తుకుంది. నాకంటే ఎక్కువ మా మమ్మీకి ఇంజక్షన్ అంటే భయం. అంటే ఇక్కడేమో నన్ను ఎత్తుకొని కూర్చుంది. ఇక ఈ అక్కనైతే ఎప్పుడెప్పుడు ఇంజక్షన్లు ఇద్దాం వీనికి అన్నట్టు దెబ్బ దెబ్బ తీస్తుంది ఇళ్ళకించి. ఫస్ట్ 45 daysకి వేసినప్పుడు ఎట్లయితే 3 vaccines ఇచ్చారో, అంటే 3 injections ఇచ్చారో, ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో జరిగింది. ఇక సెకండ్ వ్యాక్సిన్ అప్పుడైతే ఒకటే వేశారు కదా, ఇక మీదట ఒకటే ఉంటుందేమోలే అనుకున్నా. కానీ మళ్ళీ మూడేశారు. ఇక చేయికి వేసినప్పుడు అంత నొప్పి తెలియలేదు దోస్తులు, సైలెంట్గా ఉన్నాను. తర్వాత కాలుకి వేసినప్పుడు అర్థమైంది మళ్ళీ ఇంజక్షన్ పడుతుంది అని. ఇక అప్పుడు స్టార్ట్ అయింది. ఇక థర్డ్ ఇంజక్షన్ వేయడానికి ముందే నాకు అర్థమైపోయి ముందే భయంతో ఎక్కువగా ఏడవడం స్టార్ట్ చేశాను. ఇక థర్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అయితే నొప్పి చాలా ఎక్కువగా ఉంది. మనకి నార్మల్గా పిల్లలకి నొప్పి అనేది ఈ లెఫ్ట్ లెగ్కి ఇచ్చే ఇంజక్షన్ ద్వారానే ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్కి రైట్ లెగ్కి ఇచ్చేది అంతగా తెలియదు అనుకోండి. ఇక ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ అక్కనైతే సిరప్ కూడా వీళ్ళే ఇస్తారు కదా. నేను చెప్పాను కదా నేనైతే గవర్నమెంట్లోనే వ్యాక్సినేషన్ తీసుకుంటున్నా అని. వీళ్ళైతే పారాసిటమాల్ డ్రాప్స్ ఇచ్చారు పెయిన్ తగ్గడానికి. ఇక మా మమ్మీ నన్ను ఎత్తుకొని వెళ్తూనే ఏడవడం స్టార్ట్ చేసింది. అరే నేనైతే ఇంజక్షన్ ఇచ్చినందుకు ఏడుస్తున్నా, నువ్వెందుకు ఏడుస్తున్నావే మమ్మీ? ఇక నువ్వే గిట్లా భయపడితే చిన్నపిల్లగాన్ని మరి నేనెంత భయపడాలి? సరేలే పోను పోను ఇక ఇంజక్షన్స్ అయిపోయినాయి కదా అని చెప్దామనుకుంటే నాకేమో మాటలు రాకపోయి. ఇక నా మాటలన్నీ డాడీ చెప్పి మమ్మీని కూడా ఓదార్చిండు. ఇక మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఆటో కోసం బయట వెయిట్ చేస్తున్నా. చూసిలా దోస్తులు నా ఫేస్ ఎట్లా అయిపోయిందో వ్యాక్సినేషన్ తర్వాత. ఇంకా ఈసారి డాడీ రావడం వల్ల మేము కొంచెం ధైర్యంతో ఉన్నాం. ఎప్పుడు వ్యాక్సిన్కి వెళ్ళినా అమ్మమ్మ నన్ను ఎత్తుకుంటుంది, అమ్మమ్మ చూసుకుంటుంది కాబట్టి ఏమంతా తెలియలే. ఇక ఈసారి అయితే మమ్మీ ఎత్తుకుంది. నేను ఏడుస్తున్నా మమ్మీ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా మమ్మీ ఏడుస్తుంది. ఇక డాడీ అయితే మా ఇద్దరిని కన్సల్ట్ చేసి తర్వాత ఇంటికి బయలుదేరిపోయే మాటలు. ఇక చూసి ఇలా నేనైతే కొంచెం నీరసంగానే ఉన్నా, కాకపోతే ఇంకా నొప్పి అయితే స్టార్ట్ కాలేదు వ్యాక్సినేషన్ది. ఇలా కొంచెం దూరం వెళ్ళగానే నేనైతే పడుకుండిపోయాను దోస్తులు. ఈ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కరెక్ట్గా తీసుకుంటే పిల్లలకి నొప్పి లేకుండా ఉంటుంది కదా. ఇక అందుకే ఆల్రెడీ ఫస్ట్ టైం వ్యాక్సిన్కి సెకండ్ టైం వ్యాక్సిన్కి బాగా అలవాటు అయిపోయింది కదా ఇంట్లో వాళ్ళకి. అందుకని ఈసారి అన్ని ముందే రెడీ చేసుకొని ఇంటికి వెళ్ళగానే ఐస్ క్యూబ్తో ముందు డాడీ మసాజ్ చేసేసాడు. అయితే ఓన్లీ లెఫ్ట్ లెగ్కి ఇచ్చిన ఇంజక్షన్ దగ్గర మాత్రమే మసాజ్ చేయాలి. తర్వాత తడి క్లాత్తో అదే ప్లేస్లో చుట్టారు, ఎందుకంటే పెయిన్ తెలియకుండా ఉండడానికి. ఇక తడి బట్ట చుట్టడం వల్ల నొప్పి అయితే తొందరగా తగ్గిపోతుందంట. అలాగే ఐస్ క్యూబ్ డైరెక్ట్గా స్కిన్కి పెట్టకూడదు, కాటన్ క్లాత్లో పెట్టి మాత్రమే రబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇవన్నీ అందరికీ తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా దోస్తులు. ఇక ఈసారి అయితే కొంచెం పెద్దగా అయ్యానో లేదో ఏంటో తెలియదు, కానీ ఒక 1 time 2 time ఐస్ క్యూబ్తో మసాజ్ చేసి ఇలా చేయడం వల్ల పెయిన్ అయితే ఎక్కువగా తెలియలేదు. కాకపోతే ఒక 1/2 hour నొప్పి అయితే భరించాల్సి ఉంటుంది. భరించాను. నిద్రపోయి లేచిన తర్వాత కాసేపు అయితే ఏడ్చాను. దానికన్నా ముందు చక్కగా డాడీతో ఆడుకొని పడుకున్నాను. ఇక లేచిన తర్వాత ఒక 1/2 hour అలా ఏడ్చాను. తర్వాత మళ్ళీ నార్మల్గానే ఆడుకొని ఇక నార్మల్ అయిపోయాను. ఇక డాడీ ఇంటికి వెళ్ళే టైంకి అయితే నాకు మొత్తం తగ్గిపోయింది. ఇలా డాడీతో హ్యాపీగా ఆడుకొని సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఇక ఎప్పుడు చెప్పే మాటనే దోస్తులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మా మమ్మ అయితే మీ అందరికీ రిప్లై ఇస్తుంది. బాయ్.